ఆల్రెడీ మద్యం కుంభకోణం కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్కి ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేపట్టాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. సో అసలు ఏం జరుగుతుంది అంటే 1993లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ గ్రూపుకు చెందినటువంటి దేవేంద్ర పాల్ మిల్లర్ ఈయన బాంబు దాడి చేశాడు కాంగ్రెస్ కార్యాలయం దగ్గర. అప్పుడు ఆ బాంబు దాడిలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు కూడా. తర్వాత ఇతను జర్మనీ పారిపోతే 1995లో అతన్ని జర్మనీ నుంచి విడిపించి తీసుకొచ్చి అరెస్ట్ చేశారనమాట. అప్పుడు న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా కొంచెం కుదించారు అంతే. ఇకపోతే అతన్ని విడుదల చేయడానికి కేజ్రీవాల్ నిషేధిత మసిక్స్ ఫర్ వాళ్ళ గ్రూప్ దగ్గర నుంచి ఖలిస్తానీ గ్రూపుల నుంచి కనీసం ఒక 135 కోట్లు అంటే తీసుకున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. దీని గురించి ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. ఇన్ కేస్ అదే కనుక జరిగితే కేజ్రీవాల్కి మెడకి మరో ఉచ్చు బిగించుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఆల్మోస్ట్ ఇప్పటికి నెల నుంచి తను తిహార్ జైల్లో ఉన్నాడు. కవిత అరెస్ట్ తర్వాత 2-3 వారాలకి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటివరకు కూడా అంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోయినప్పటికీ జైలు నుంచే పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఇదంతా కుట్రపూరితమైనది అని చెప్పేసి అఫ్కోర్స్ యాప్ వాళ్ళు ఖండించినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి ఖలిస్తానీ ఉగ్రవాదులతో దిగినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. అండ్ ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా ఈ మేరకు ఇతనితో ఒప్పందం చేసుకున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే ఫైల్లో వీళ్ళు జతపరచడం జరిగింది వీడియోలతో సహా. ఇవి కనుక సాక్ష్యాలు నిరూపితమయ్యి కోర్టు కనుక దాన్ని ధృవీకరిస్తే కేజ్రీవాల్కి నన్ను అడిగితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం అయితే ఉంది. దేశద్రోహం కేసు కూడా అమలయ్యే విషయం అంటే ఆల్మోస్ట్ ఉరిశిక్ష విధించినా తప్పు లేదని చెప్పొచ్చు. అంటే ఇవి అంత పెద్ద పెద్ద కేసులు అనమాట. ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి అంటే ఇది చాలా పెద్ద కేసు. అంటే అది అప్పటికి వాళ్ళ ఖైదీల్ని విడుదల చేయడానికి తీసుకున్న ఒప్పందం అంటే ఇది ఇంకా పెద్ద దేశద్రోహం కేసు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.